నీకున్న ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి ఉండాలని లేదు కదా! ఎందుకు అలా పదే పదే రుద్దుతా ఉంటావని చెప్పి మా వారు నన్ను కోప్పడుతా ఉంటారు. సో, విషయం ఏంటి అంటే జూన్ లాస్ట్ వీక్‌లో చదవడం స్టార్ట్ చేశాను ఈ బుక్కు. సో, ఈ బుక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొకటి 'గడ్డి పరకతో విప్లవం' అని చెప్పి కూడా ఇంకొక బుక్ ఉంది. సో, అది కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. సో, నేను ఆ బుక్‌లో ఉన్న సారాంశాలు, డీటెయిల్స్ ఇప్పటి వరకు షేర్ చేసుకోలేదు. కానీ నేనొకటి గట్టిగా నమ్ముతానండి. మనం బతుకుతున్నాం, డబ్బు వెంట పరిగెడుతున్నాం, ఏదో సాధించాలని ఏదో కోల్పోతున్నాం అన్న విషయం కూడా మనకి తెలియట్లేదు. నిజమే, డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే. కానీ ఎంత అవసరం ఉంది మనకి? ఎంత సరిపోతుందని ఎవరికైనా తెలుసా? ఈరోజు ఒక ₹100 ఉంటే రేపు 1000 సంపాదించాలి. 1000 ఉంటే 1,00,000 సంపాదించాలి. 1,00,000 తర్వాత 10,00,000 సంపాదించాలి. ఇది కొనాలి, అది కొనాలి. సో, అవసరమైంది ఏంటి? అవసరం కానిదేంటి? సో, చాలా వరకు మనకు తెలియకుండా మనం తీసుకునే ఆహారం నుంచి చూసుకుంటే అంటే ప్రతీదీ కరప్టెడ్ అయిపోయింది. సో, ఒక్క ఆహార విషయం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫుడ్ తీసుకోలేనిదే బతకలేము. నాకనిపిస్తుంది చాలా వరకు రైతులకు అవగాహన లేక, అసలు ఏం చేయాలో తెలియక, ఏదో సాధించాలనే పరుగులో తప్పుదోవలో నడుస్తున్నాం. ఎందుకంటే అంతా కూడా కెమికల్ వేస్తేనే పండుతుందనే భ్రమ. 80 సంవత్సరాల మా తాతయ్య కూడా ఆయనకి కెమికల్ లేని వయసు తెలిసినా కెమికల్స్ వచ్చిన తర్వాత నుంచి వ్యవసాయం స్టార్ట్ చేశాక నేను ఇంటికి ఫోన్ చేసి ఈ ఇయర్ మనము యూరియా, అమ్మోనియా ఇవేమి వేయొద్దు మన తోటకి అంటే తిట్టారు లిటరల్లీ. ఇంకా తోట వైపు వెళ్ళాల్సిన పనే లేదు, మొత్తం పోతుంది అని. అంటే ఆయన బిఫోర్ చూసారు కెమికల్స్కి ముందు, కెమికల్ తర్వాత. కానీ ఆయనే ఒప్పుకోవట్లేదు నాకు. ఇప్పుడు నేను చెప్పింది నీకు అసలు ఏం తెలుసని నువ్వు వచ్చి ఇలా ఈరోజు పిండి వేయొద్దని చెప్తున్నావు, మందులు కొట్టొద్దని చెప్తున్నావు, మొత్తం సర్వనాశనం అయిపోతుంది అన్నారు. సో, చదువుకున్న ప్రతి ఒక్కరం కూడా చదువుకోవడం కూడా పక్కన పెట్టండి, తిండి తినే ప్రతి ఒక్కరం ఆలోచించాల్సింది మనకి ప్రకృతితో సంబంధం ఉంది, వ్యవసాయంతో సంబంధం ఉంది. దాన్ని మార్చినంత వరకు ఈ హాస్పిటల్స్కి వెళ్ళడం తప్పదు. పెద్ద పెద్ద రోగాల నుంచి తప్పించుకోలేం. రైట్, హాస్పిటల్స్, డాక్టర్స్ దేవుళ్ళే. ఎందుకంటే మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు మనల్ని బాగు చేసి బయటకు పంపిస్తారు, మనల్ని బ్రతికిస్తారు. కానీ రోగమే రాకుండా హాస్పిటల్ కానీ డాక్టర్ కానీ చేయగలరా మనకి?